మెలీనా సీడ్స్ రైతు మిత్రులకు నమస్కారం అండి. నా పేరు హుసేన్, ఆధోని సేల్స్ ఆఫీసర్ అండి. మనం ఇప్పుడు ప్రస్తుతం మెలీనా సీడ్స్ వారి ప్రీతి 1078 అనే ఉల్లి రకం పంటలో ఉన్నాము. అది ఏ రకంగా ఉంది, ఎట్లా పండింది అనేది రైతు మాటల్లో తెలుసుకుందాం. అన్న నమస్కారం. అన్న నమస్తే అన్న. మీ పేరునా? మహబూసాబ్. ఏ ఊరు అన్న మీది? మ్యాక్డోనా గ్రామం, పెద్దకడూరు మండలం, కర్నూలు జిల్లా. ఏం విత్తనం వేసినారు మీరు? మెలీనా సీడ్స్ అని. ప్రీతి 1078. ఎప్పుడు వేసుకున్నారన్నా మీరు? ఇది అక్టోబర్లో అన్న. అక్టోబర్ ఫస్ట్ వీక్లో అన్న. అన్న వేసిన రోజు నుండి మీకు ఎట్లా అనిపించింది అన్న సీడ్ ఏం బాగానే ఉంది సార్. విత్తనం ఏం బాగానే ఉంది, గడ్డ కూడా బాగానే వచ్చింది. వేసిన రోజు నుండి ఏ రకంగా ఉంది మీకు? అంటే ఎక్కువ తెగులు రావడం కానీ? తెగులు వస్తూనే ఉంటాయి. తెగులు అంటే తట్టుకునింది అన్న మొక్క? తట్టుకునింది. మేలు. అంటే వేరే మీ ఊర్లో చాలా రకము వేసిన రకాలు వేస్తారు కదా, వాటికి వీటికి తేడా అంటే ఏం చెప్తారు మీరు? తేడా కొద్దిగా పర్సెంటేజ్ కొద్దిగా మేలు. ఉల్లి కుళ్ళు ఏమన్నా వచ్చిందన్న? ఎక్కువ శాతం వచ్చిందా, తక్కువ శాతం వచ్చింది? కొద్దిగా 20% వచ్చింది సార్. 20% వచ్చింది. ఎన్ని ప్యాకెట్లు కావచ్చు మీ అప్రాక్సిమేట్లో? 200 పైన కావాలనుకున్నాం సార్. ఎన్ని ఎకరాలు వేసినారు మీరు? ఎకరాకి 200 బస్తాలు. 200 రావాలి. అంటే ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ వల్ల దిగుబడి చాలా తగ్గినట్లు ఉందన్న. 300 కావాలా, ఇది తగ్గింది అనమాట. అంటే ఈ వర్షాలకి ఈ దిగుబడి మంచిదన్న? ఈ దిగుబడి కొద్దిగా మేలేనా? పర్వాలేదు. ఎట్ల మందు చల్లారన్నా? 3 సార్లు వేసాం. 3 సార్లు చల్లినారు. ఎన్నిసార్లు మందులు స్ప్రే చేసి ఉంటారు? స్ప్రే ఒక 8 సార్లు 10 సార్లు చేసింటాం. సైజ్ కానీ కలర్ కానీ ఏ రకంగా ఉందన్న? ఇది గోధుమ కలర్ గడ్డ సార్. మీరు చూస్తున్నారు రైతు మిత్రులారా ఏ రకంగా ఉన్నది? అంటే పొలం మొత్తం ఇట్లా వచ్చిందన్న? సైజు చూస్తున్నారు రైతు మిత్రులారా, ఇది ఒకటే కాకుండా మొత్తం గోధుమ కలర్ గడ్డే. ఈ సీడ్ వేయడం వల్ల మీకు సంతోషం అన్న? మేలేనా? మంచిగా ఉంది. రైతులు వేసుకోదగ్గ ఇత్తనమా ఇది? వేసుకోదగ్గ ఇత్తనమే. పర్వాలేదు. గోధుమ కలర్ గడ్డ మంచి వెరైటీ. వర్షాలకి కొద్దిగా తట్టుకునే గుణం కలిగిన విత్తనాలు. చూస్తున్నారు కదా రైతు మిత్రులారా, రైతు ఎంత ఆనందం వ్యక్తపరుస్తున్నారు అనేది. నమస్కారం అండి.